రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలంగాణ వాతావరణ శాఖ అధికారి బాలాజీ తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చెదురుముదురుగా తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మధ్యాహ్నం తర్వాత ఇవి విస్తృతమైన తుఫానుగా మారే అవకాశం ఉందన్నారు. ప్రజలు అలర్ట్ గా ఉండాలని సూచించారు. రంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్నం తర్వాత దక్షిణ హైదరాబాద్ లో ఉరుములతో కూడిన వర్షాలు ఏర్పడి ఆ తర్వాత ఇతర ప్రాంతాలకు విస్తరిస్తాయని తెలిపారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు పటేల్. మనకు ఈ రోజు కనుక తెలంగాణ వ్యాప్తంగా కూడా మనకు వాతావరణంలో చాలా మార్పులు కనిపించాయి రెహానా. ఎందుకంటే హైదరాబాద్ వాతావరణ శాఖతో పాటు అటు ఐఎండీ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము తెలంగాణలోని చాలా జిల్లాల్లో కూడా ఈ రోజు వర్షం కురిసే అవకాశం ఉందని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో పాటు ముఖ్యంగా సాయంత్రం కాలంలో చాలా జిల్లాల్లో కూడా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడినటువంటి భారీ వర్ష సూచన కూడా నమోదయ్యే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో తెలంగాణలోని చాలా జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి కూడా వాతావరణంలో చాలా మార్పులు కనిపించాయి. కంప్లీట్ గా కూడా వెదర్ కంప్లీట్ గా కూల్ అయిపోయింది. చాలా చోట్ల కూడా వర్షం పడుతుంది. మరొక 1-2 గంటల్లో ఈ వర్షము భారీ వర్షంగా కూడా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టుగా ప్రస్తుతం అయితే వాతావరణంలో మార్పులు చూస్తే మాత్రం అదే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది రెహానా. ఎందుకంటే మనకు ఇప్పటి వరకు కూడా విపరీతమైనటువంటి హై టెంపరేచర్ తోటి అల్లాడిపోయినటువంటి తెలంగాణ ప్రజలకైతే ఇది చాలా చల్లటి కబురు అని చెప్పవచ్చు. కబురు మాత్రమే కాకుండా వాస్తవంగా ప్రాక్టికల్ గా కూడా మధ్యాహ్నం నుంచి కూడా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో కూడా వర్షం పడుతుంది. సో మొదటగా కాస్త మెల్లగా పడ్డటువంటి వర్షం క్రమక్రమంగా భారీ వర్షంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనకు ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీలోని కొన్ని ప్రాంతాల్లో, ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ వర్షం అయితే ప్రారంభమైంది. వర్షం కూడా కురుస్తుంది. సో మరొక 1-2 గంటల్లో చాలా చోట్ల కూడా ఈ వర్షం అయితే విస్తరించే అవకాశం ఉంది. కంప్లీట్ గా కూడా ఈ రోజు కనుక చూసుకుంటే సో నిన్నటి వరకు ఎలాంటి వెదర్ ఉందో కంప్లీట్ గా ఎండను తలపించుకుంటున్నటువంటి వాతావరణం కంప్లీట్ గా ఈ రోజు తెలంగాణలో చేంజ్ అయిపోయింది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాకాలం సీజన్ సంబంధించినటువంటి వాతావరణం అయితే తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తుంది రెహనా. ఎందుకంటే నైరుతి ఋతుపవనాల ఆగమనం అనేది ఇంకా మనకు తెలంగాణలోకి రాలేదు. బహుశా ఒక 4-5 రోజుల తర్వాత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అవి కేరళ తీరాన్ని తాకాయి కాబట్టి నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోకి ఆగమనం చేయడానికి మనకు 4-5 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే మనకు అకాల వర్షమే పడుతుందని చెప్పవచ్చు. అకాల వర్షం కూడా ఒక రకమైనటువంటి బీభత్సాన్ని సృష్టించే విధంగా కూడా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనకి ఇంతకు చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ గాని, నిర్మల్ గాని, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, అటు పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, మెదక్, అలానే యాదాద్రి భువనగిరి జిల్లా. సో ఈ ఏరియాలంతా కూడా ఆల్రెడీ వర్షం అక్కడక్కడ పడుతుంది. సో ఆ వర్షం కూడా కాస్త ఇంకా తీవ్రతరం రూపే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. విపరీతమైనటువంటి ఈదురు గాలు కూడా వస్తున్నాయి. గంటకు దాదాపు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు వస్తున్నాయి. భారీ శబ్దాలతోటి కూడా ఉరుములు వస్తున్నాయి. షైనింగ్ ఇస్తూ కూడా మెరుపులు కూడా వస్తున్నాయి. పిడుగు శబ్దాలు కూడా భారీగానే వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఇన్ని రోజుల పాటు వేసవి తాపంతో విపరీతమైనటువంటి వేడి, ఉక్కపోత, ఉష్ణోగ్రతతోటి అల్లాడిపోయినటువంటి తెలంగాణ ప్రజలకైతే ఈ రోజైతే వాతావరణము చాలా చల్లగా మారిందని చెప్పవచ్చు. అయితే పడ్డటువంటి వర్షంతో ఇన్ని రోజులు ఏదైతే వేడి భూ అంతర్భాగంలో ఉందో భూమి లోపల నుంచి కూడా వేడి వచ్చి కాస్త ఉక్కపోత, మరి కాస్త వేడి కూడా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతో కూడా ప్రజలైతే కాస్త ఇబ్బంది పడుతున్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనకైతే ఇప్పుడు వర్షాకాలం సీజన్ ప్రారంభమైనటువంటి సింటమ్స్ అయితే మనకు
ఈ రోజు కనిపిస్తున్నాయి రెహానా. ఎందుకంటే చాలా చోట్ల కూడా మనకు వర్షం పడుతుంది. భారత వాతావరణ శాఖ అధికారులు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా నైరుతి ఋతుపవనాలు అయితే చాలా కీలకమైనవి. సో నైరుతి ఋతుపవనాలు ఆగమనం కనుక తెలంగాణలోకి త్వరలోనే వస్తే ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణతో పాటు తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల వర్షం పడుతుంది. ఇంకా హైదరాబాద్ సిటీకి వచ్చేస్తే మాత్రం హైదరాబాద్ సిటీలో కూడా వాతావరణంలో మార్పు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. హైదరాబాద్ సిటీలోని దక్షిణ ప్రాంతంలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చాలా చోట్ల కూడా ఏదైతే మనకు పంజాగుట్ట గాని, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూరు, అమీర్పేట, దాంతో పాటు అటు మెహదీపట్నము, ఇలాంటి పటాన్ చెరువు ఏరియా, ఆర్సీపురము, షేర్లింగంపల్లి ఈ ఏరియాలో కూడా వర్షం అయితే కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో ఈ వాతావరణానికి తగిన విధంగా, వర్షానికి తగిన విధంగా సిటీ వాసులు కూడా తమ ప్రయాణాలు చేసుకోవాలని కూడా చాలా స్పష్టంగా అటు హైదరాబాద్ అధికారులు కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా కనుక చూసుకుంటే తెలంగాణలో వానాకాలం వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి అయితే ఇది కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. అయితే మరొక బాధాకరమైన విషయం ఏంటంటే రహానా, ఇప్పటికీ కూడా ఈ సంవత్సరము అటు వడ్లు గాని, ఇటు మొక్కజొన్న కొనుగోలు గాని ఇంకా పూర్తి కాలేదు. సో చాలా మార్కెట్ ఏరియాలో గాని, కొనుగోలు సెంటర్లో గాని ఇంకా కొనుగోలు పూర్తి కాక అటు వడ్లు గాని, వరి ధాన్యము, మొక్కజొన్నలు అలానే ఉన్నాయి. కాబట్టి ఈ అకాల వర్షంతో ఆ ధాన్యాలు తడిస్తే మరింత నష్టం వాటిలో అవకాశం ఉందని కూడా రైతులు కొంచెం ఆవేదన చెందున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటి కానీ వర్షాకాలంలో వర్షాలు పడాలన్నటువంటి ఆశతో కూడా రైతులైతే ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వాన అయితే పత్తి పంటకు ప్రాణం పోస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే పత్తి విత్తనాలు నాటినటువంటి రైతులైతే ఆకాశం వైపు వాన కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు పడుతున్నటువంటి వర్షము మరొక గంట 2 గంటల్లో పడబోయేటువంటి వర్షం కూడా పూర్తి స్థాయిలో వ్యవసాయానికి అయితే చాలా ఉపయోగపడే వర్షంగా చెప్పవచ్చు రెహానా. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.